20th question, Shanti Swarup Bhatnagar Prize is associated with option A mathematics, option B economics, C literature, D science and technology. So ఈ అవార్డ్ ఏ సైంటిస్ట్కి లైక్ ఎవరికి ఇస్తారు అంటే who are related with the field of science and technology అండి. So who is this Shanti Swarup Bhatnagar అండి? He is the founder of CSIR, India's largest R&D organization, largest industrial research organization, Council of Scientific and Industrial Research. So ఈ CSIR headquarters ఎక్కడండి? ఈ CSIR headquarters, it is in New Delhi and it works under the Ministry of Science and Technology. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ కింద పనిచేస్తున్నప్పటికీ ఇట్ ఈజ్ ఏ ఆటోనామస్ బాడీ అండి. దీనికి ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ గారు ఉంటారు. ఇట్ ఈస్ అన్ ఆటోనామస్ బాడీ. దీన్ని ఎప్పుడు స్థాపించారు అంటే ఇట్ వాస్ ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ 1952 ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్. ఓకే, సో దీని ఫౌండర్ అయిన శాంతి స్వరూప్ భట్నాగర్ మీద ఈ ప్రైజ్ ఇస్తున్నారు అనమాట. అండ్ ఈ ప్రైజ్ విషయానికి వస్తే ఇట్ వాజ్ మేజర్లీ గివెన్ ఇన్ 7 కేటగిరీస్ అండి. 7 కేటగిరీస్లో మనకి ప్రైజ్ని ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ కేటగిరీ ఈజ్ బయోలాజికల్ సైన్సెస్. బయోలాజికల్ సైన్సెస్ మీద ఇస్తున్నారు. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ కెమికల్ సైన్సెస్. థర్డ్ వన్ ఈజ్ ఫిజికల్ సైన్సెస్. ఫోర్త్ వన్ mathematical sciences, mathematics. Fifth one medicinal. Sixth one engineering sciences. Seventh one earth, atmosphere and planetary sciences. సో ఇలా సైన్స్ అండ్ టెక్నాలజీలో 7 విభాగాలను తీసుకొచ్చి ఈ 7 విభాగాల్లో ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి 5 లక్షల క్యాష్ ప్రైజ్ వస్తుందండి అలాంగ్ విత్ ద షీల్డ్. దీంతో పాటే కాకుండా దీనికి ఒక ఎలిజిబిలిటీ పెట్టారు. ఈ అవార్డు రావడానికి మినిమం ఎంత ఏజ్ ఉండాలంటే 45 years ఆఫ్ ఏజ్ మినిమం ఏజ్ ఉండాలండి. సో వన్స్ అవార్డు వచ్చాక 65 ఏళ్ళ వరకు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 48 ఏళ్ళకి ప్రైజ్ వచ్చింది అనుకోండి, 48 years నుంచి 65 years వరకు నెలకి 15,000 మీ అకౌంట్లో పడతాయి అనమాట. యూ విల్ గెట్ 15,000 per month. ఈ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి ఇది ఒక క్యాష్ రివార్డ్ అనమాట అండి. ఓకే, అండ్ ఈ శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజ్ మొదటిసారి ఎప్పుడు ఇచ్చారంటే 1958లో ఇచ్చారండి. మొదటిసారి 1958లో ఇచ్చారు. అయితే రీసెంట్గా ఇది మనకి ప్రతి సంవత్సరం అవార్డ్స్ ఇస్తూ ఉంటారండి. రీసెంట్గా కూడా కొన్ని అవార్డ్స్ వచ్చాయి. అయితే రీసెంట్గా ఓకే లాస్ట్ ఇయర్ ఇచ్చిన అవార్డ్స్ ఎవరెవరికి ఇచ్చారో మీరు నాకు ఒకసారి కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. రీసెంట్ అవార్డీస్ ఆఫ్ శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజ్. ఓకే, so this is about it. So what is the answer? Answer is option D, science and technology. Next question, 21st question. JAB term is related to which game? Option A basketball, option B boxing, option C chess, option D football. See JAB term. సో మనకి జాబ్ అంటే ఏంటండి, మనం ఫిస్ట్ ఇలా స్ట్రైట్గా ఒక పంచ్ ఇచ్చామనుకోండి, ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ జాబ్. సో మనం పంచెస్ ఏ గేమ్లో ఇస్తామండి? ఇట్ ఈస్ రిలేటెడ్ టు బాక్సింగ్. సో హ్యాండ్ స్ట్రైట్గా పెట్టి పంచ్ ఇస్తే ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ జాబ్ అండి. ఇట్ ఈస్ ద టర్మ్ రిలేటెడ్ టు బాక్సింగ్. సి మనకి స్టాండర్డ్ జీకేలో స్పోర్ట్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే ఖచ్చితంగా స్పోర్ట్స్కి సంబంధించి ఏదైనా ఒక రిలవెంట్ టర్మ్స్ ఇస్తారు, రిలేటెడ్ టర్మ్స్ ఇచ్చారు. ఒక టర్మ్ వేగ్గా ఇచ్చి ఇది ఏ స్పోర్ట్కి సంబంధించిందని అడుగుతారండి. ఓకే, సో ఇక్కడ నేను మిగిలిన ఆప్షన్స్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఒకసారి ఇవి చూడండి. బాక్సింగ్కి సంబంధించి మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం జాబ్, పంచ్ బాక్సింగ్, నాక్అవుట్, పంచ్, హుక్, కిడ్నీ పంచ్, టైమింగ్, ఫుట్ వర్క్, సౌత్ పా. దీస్ ఆర్ ఆల్ ద వర్డ్స్ రిలేటెడ్ టు బాక్సింగ్ అండి. కమింగ్ టు బాస్కెట్బాల్, ఫ్రీ త్రో, టెక్నికల్ ఫ్లో, అండర్ కామన్ ఫౌల్, అండర్ హెడ్ అండ్ ఓవర్ హెడ్. ఓకే, నెక్స్ట్ చెస్ వచ్చేసి గ్రాండ్ మాస్టర్, ఇంటర్నేషనల్ మాస్టర్, గ్యాంబిట్, కింగ్స్ ఇండియా డిఫెన్స్. ఓకే, నెక్స్ట్ ఫుట్బాల్ వచ్చేసి గోల్, కిక్, హ్యాట్రిక్, లెఫ్ట్ అవుట్, రైట్ అవుట్, స్టాపర్, పాస్ అండ్ బేస్ లైన్. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ వర్డ్స్ రిలేటెడ్ టు ద అదర్ ఆప్షన్స్. మిగతా స్పోర్ట్స్ కూడా ఒకసారి మీరు చూసుకోండి. ఓకే, క్లియర్? సో ఫ్రమ్ దిస్ వీ కెన్ ఏమని చెప్పచ్చండి, వాట్ ఈస్ ద ఆన్సర్? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్, బాక్సింగ్. విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. Next question, the full form of DRS is option A decisive returning system, option B decision review system, option C decision returning system, option D decision regain system.
సి మనకి ఈ డిఆర్ఎస్ అనేది కూడా ఇది స్పోర్ట్స్ రిలేటెడ్ క్వశ్చన్ అని చెప్పొచ్చండి. సో మనకి క్రికెట్లో ఎప్పుడైనా మన టీవీలో చూస్తూ ఉంటాం. ఓకే, ఏమంటారు, ఫర్ ఎగ్జాంపుల్ బాల్ బయట పడింది, అంతలోకి క్రికెటర్ క్యాచ్ చేస్తారు. సో అవుట్ ఆఫ్ ద లైన్ క్యాచ్ చేస్తారా, ఇన్ ద లైన్ క్యాచ్ చేస్తారా ఒక చూడడానికి మన డెసిషన్ రివ్యూ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. టీవీలో వస్తుంది మనకి, టైమర్ ఆన్ అవుతూ ఉంటుంది. సో థర్డ్ ఎంపైర్ ఏం చెప్తారు, ఆన్ ద ఫీల్డ్ ఎంపైర్ వాళ్ళకి ఎప్పుడైతే క్లారిటీ ఉండదు విజన్, అప్పుడు మనం రివ్యూ ఎవరిని అడుగుతామండి, థర్డ్ ఎంపైర్ని అడుగుతాం. సో ఈ ప్రాసెస్ని ఏమంటారంటే డెసిషన్ రివ్యూ సిస్టమ్ అని అంటారండి. సో ఇది టెక్నాలజీ బేస్డ్, చుట్టూ కెమెరాస్ ఉంటాయి కాబట్టి కెమెరా ఇమేజెస్ని క్యాప్చర్ చేస్తుంది. సో మనకి ఆ వీడియోలో వాళ్ళు అబ్జర్వ్ చేసి క్లియర్గా చెప్తారు. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ డెసిషన్ రివ్యూ. మనం రివ్యూ చేస్తాం అనమాట, అది కరెక్టా కాదా, అవుటా కాదా. ఓకే, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డెసిషన్ రివ్యూ సిస్టమ్. ఇట్ ఈస్ డిపెండెడ్ ఆన్ ద థర్డ్ ఎంపైర్ రివ్యూ అండి. ఓకే, ఆన్ ద ఫీల్డ్ ఎంపైర్స్ కానీ ఈవెన్ ప్లేయర్స్ కానీ వాళ్ళు కోరుకోవచ్చు, మాకు డెసిషన్ రివ్యూ కావాలని చెప్పి వాళ్ళు కోరుకోవచ్చు అండి. ఆల్మోస్ట్ దీనికి 15 seconds టైం ఇవ్వడం జరుగుతుంది, 15 seconds. సో ఇండియన్ క్రికెట్ టీం వాళ్ళు ఫస్ట్ టైం ఈ డెసిషన్ రివ్యూ సిస్టమ్ని ఏ సంవత్సరంలో వాడారంటే 2008లో వాడారండి. మనకు అప్పట్లో ఇండియాకి శ్రీలంకకి మధ్యన మ్యాచ్ జరుగుతుందండి. ఆ మ్యాచ్లో వీళ్ళు డెసిషన్ రివ్యూ సిస్టమ్ని వాడారు. అండ్ క్రికెట్, సో దిస్ ఇస్ అ టర్మ్ రిలేటెడ్ టు క్రికెట్ అని చెప్పొచ్చు. అయితే ఈ క్రికెట్కి సంబంధించిన ఏదైనా నేషనల్ గవర్నింగ్ బాడీ ఉందా ఇండియాలో? ఎస్, దట్ ఈస్ BCCI. BCCI, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ BCCI? బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. What is the full form andi? Board of Control for Cricket in India. This is the full form of BCCI. And the BCCI ni eppudu stapincharu? It was founded in the year 1928 in the month of December 1928లో దీన్ని స్థాపించారు. It is a national governing body exclusively in India, take caring of all the cricket activities. So ఏ స్పోర్ట్స్ ఎప్పుడు జరగాలి, ఏ డేట్స్ జరగాలి అవన్నీ చూసుకుంటుంది. ఓకే, అండ్ వెరీ ఇంపార్టెంట్, వాట్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్? వెర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ అండి? హెడ్ క్వార్టర్స్ ఈజ్ ఇన్ ముంబై అండి, మహారాష్ట్ర. ఓకే, ముంబై, ద క్యాపిటల్ ఆఫ్ మహారాష్ట్ర, is the headquarters of BCCI. Okay, so what is the answer? Answer is option B, decision review system. Next question, 23rd question. Which of the following pair is incorrect? So ఇక్కడ మనకి రాంగ్ స్టేట్మెంట్ అడుగుతున్నారండి. ఆప్షన్ ఏ కిషోరి అమోన్కర్ vocalist, option B ఉస్తాద్ రైస్ ఖాన్ తబ్లా, ఆప్షన్ సి మృణాలిని సారాభాయ్ భరతనాట్యం, ఆప్షన్ డి శోభన నారాయణ కథక్. సి మనకి వీళ్ళందరూ ప్రామినెంట్ ఆర్టిస్టులు అండి. వీళ్ళ పేర్లు ఇచ్చారు, వాళ్ళకి సంబంధించిన ఫీల్డ్స్. సో దీంట్లో ఒకటి తప్పు పేరు ఉంది, అది మనం చూస్ చేయాలి. సో ఫస్ట్ చూడండి, కిషోరి అమోన్కర్, షీఈ్ ఎ గ్రేట్ వోకలిస్ట్ అండి. ఓకే, ఇది మనకి కరెక్ట్ పేరే, దిస్ ఈజ్ ద కరెక్ట్ పేర్. ఉస్తాద్ రైస్ ఖాన్ తబలా కాదండి, హీఈస్ ఎ సితారిస్ట్. ఏ ప్లేయర్ అండి? సితార్ ప్లేయర్. యాక్చువల్లీ అయినా ఇండియనే, బట్ తర్వాత ఏమవుతుందంటే 1986లో ఈయన పాకిస్తాన్కి మైగ్రేట్ అయిపోతారు. సో అక్కడ ఆయన సిటిజన్షిప్ తీసుకుంటారు. హీ బికమ్ ద ప్రామినెంట్ సితార్ ప్లేయర్ ఇన్ పాకిస్తాన్. తర్వాత పాకిస్తాన్లో ఆయనకి హైయెస్ట్, లైక్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డు వస్తుందండి. అదేంటి అంటే సితారా ఈ ఇమ్తియాజ్ అనే అవార్డు పాకిస్తానీ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో హీస్ నాట్ ఏ సితార్, హీస్ నాట్ ఏ తబలా ప్లేయర్, హీస్ ఎ సితార్ ప్లేయర్. సో ఇది మనకి తప్పు పేరు అనమాట. మృణాలిని సారాభాయ్ వెరీ ఫేమస్, షీఈ్ ద వైఫ్ ఆఫ్ ద గ్రేట్ ఇస్రో ఫౌండింగ్ మెంబర్ అయిన విక్రమ్ సారాభాయ్ వైఫ్ అండి. ఓకే, సో విక్రమ్ సారాభాయ్ వైఫ్ మనకి మృణాలిని సారాభాయ్, అండ్ షీఈ్ ద ప్రామినెంట్ ఆర్టిస్ట్, భరతనాట్యం ప్లేయర్ అనమాట. ఓకే, భరతనాట్యం డాన్సర్. అయితే ఈ విక్రమ్ సారాభాయ్కి మృణాలిని సారాభాయ్కి ఒక కుమార్తె మరియు కుమారుడు అండి. ఆవిడ పేరు మల్లికా సారాభాయ్. షీఈ్ ఆల్సో వెరీ ఫేమస్ డాన్సర్ అండి. షీఈ్ ఆల్సో వెరీ ఫేమస్ డాన్సర్ మల్లికా సారాభాయ్. ఇది కూడా మీకు క్వశ్చన్ రావచ్చు. తర్వాత ఇంకొక సన్ ఎవరు అంటే కార్తికేయ సారాభాయ్. కార్తికేయ సారాభాయ్ ఈజ్ అ వెరీ ఫేమస్ ఎన్విరాన్మెంటలిస్ట్. ఈయన ఒకటి, హీజ్ అ ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ సెంటర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ అండి. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ కింద పనిచేస్తుంది. ఈ విభాగం కింద పనిచేస్తున్న ఒక ఆర్గనైజేషన్ ఏంటంటే సెంటర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్. దాని వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్ ఎవరంటే కార్తికేయ సారాభాయ్, విక్రమ్ సారాభాయ్ కొడుకు అనమాట. సో ఈ రెండు పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఓకే, తర్వాత శోభన నారాయణ కథక్ ప్లేయర్, కథక్ డాన్సర్. ఓకే, సో అన్నీ కరెక్టే మనకి, ఓన్లీ ఆప్షన్ బి ఈజ్ అ రాంగ్ స్టేట్మెంట్. సో అవర్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి.
Next question, 24th question. Viyahula Gidda is a popular folk dance performed during marriage in the Indian state of option A Odisha, option B Jharkhand, option C Punjab, option D Gujarat. వియాహుల గిద్ద అండి మనకి మ్యారేజ్ రిచువల్స్లో ఒక భాగంగా ఈ డాన్స్ని పెర్ఫామ్ చేస్తారు. ఎవరు అంటే ఈ పంజాబ్ లోకల్స్ వాళ్ళు ఈ డాన్స్ని వేస్తారండి. సో ఇక్కడ ఈ డాన్స్లో ఏంటంటే ఆడవాళ్ళు చుట్టూ ఒక రౌండ్ సర్కిల్ ఫామ్ చేసి వేస్తూ ఉంటారనమాట. ఓకే, దే వోర్ కలర్ఫుల్ డ్రెస్సెస్ వేసుకుని ఒక సర్కిల్ ఫామ్ చేసి డాన్సెస్ వేస్తూ ఉంటారు. సో దాన్నే మనకి వియాహుల గిద్ద అంటారండి. ఇది మ్యారేజెస్ అప్పుడు చేసుకుంటారు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పంజాబ్. అండ్ నేను ఇక్కడ సో ఇదే కాకుండా మనకి ఫోక్ డాన్సెస్ అండ్ ద రెస్పెక్టివ్ స్టేట్స్ గురించి కూడా అడుగుతూ ఉంటారండి. సో ఇక్కడ నేను మీకు కొన్ని రాష్ట్రాల పేర్లు దానికి సంబంధించిన కొన్ని డాన్సెస్ ఇంపార్టెంట్ డాన్స్ ఫామ్స్ ఇచ్చాను. ఓకే, ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే లంబాడి, ధింసా, డప్పు, అండ్ ఒడిస్సా ఒడిస్సీ, గుమారా. కర్ణాటక యక్షగాన్ ఈజ్ అ వెరీ ఫేమస్ ఏన్షియంట్ డాన్స్ అండ్ అది, అండ్ ఆల్సో కునీత. ఓకే, బీహార్ జతా జతిన్, బిడేసియా. మధ్యప్రదేశ్ జవారా, మట్కి, ఆదా. సో దీస్ ఆర్ ద సమ్ డాన్స్ ఫామ్స్ ఇన్ ద రెస్పెక్టివ్ స్టేట్స్. ఒకసారి ఇవి కూడా చూసుకోండి. ఓకే, చూసుకొని నోట్ చేయండి, బై హార్ట్ చేయండి, వెరీ ఇంపార్టెంట్. సో మీకు ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా ఇవ్వచ్చు. ఒక లిస్ట్లో మీకు రాష్ట్రాల పేర్లు ఇవ్వచ్చు, ఇంకొక లిస్ట్లో డాన్స్ ఫామ్స్ ఇవ్వచ్చు. మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమని వచ్చండి. ఓకే, సో ఇట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. వియాహుల గిద్ద ఈజ్ అ డాన్స్ ఫామ్. ఇట్ ఈస్ అ లోకల్ డాన్స్ ఫామ్. ఇట్ ఈస్ ఇన్ పంజాబ్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. Next question, 25th question. Which tribe of Pakistan performs a traditional dance form called Waziri dance? Option A Brahus, option B Sindhi, option C Baloch, option D Pashtun. సో ఇక్కడ మనకి జనరల్గా రాష్ట్రానికి సంబంధించిన డాన్స్ అడుగుతారు, కానీ ఇక్కడ ఏం అడుగుతున్నారండి, ఏ ట్రైబ్ ఏ డాన్స్ని ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, వజీరీ డాన్స్. సో ఈ వజీరీ డాన్స్ మనకి ఏ ట్రైబ్స్ పెర్ఫామ్ చేస్తారు అని ఇచ్చారండి. ఎవరు పెర్ఫామ్ చేస్తారంటే పాష్తూన్స్ పెర్ఫామ్ చేస్తారు. సో వీళ్ళు ఒక పాకిస్తానీ ట్రైబ్ అనమాట. సో వీళ్ళ భాష కూడా డిఫరెంట్గా ఉంటుంది. వీళ్ళ భాష పాష్తోయి భాష అంటారండి. అండ్ వీళ్ళ వేషధారణ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. వీళ్ళు పాష్తూన్ డ్రెస్సులు వేసుకుంటారు. అంటే ఇప్పుడు మనకి అంబ్రిల్లా డ్రెస్సెస్ ఉంటాయి కదండి, అంబ్రిల్లా కట్లో వాళ్ళకి స్టెప్స్ వైజ్గా ఉంటాయి అనమాట. సో వీళ్ళ వేషధారణ భాష కూడా డిఫరెంట్గా ఉంటుంది మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. ఓకే, సో పాష్తూన్స్ వేసే డాన్స్ని వజీరీ, వీళ్ళ ట్రెడిషనల్ డాన్స్ ఏంటంటే వజీరీ అండి. సో వీళ్ళు పాకిస్తాన్ ఏరియాలో మనకి ఎక్కువగా లభిస్తారు. నెక్స్ట్ బ్రహ్యూస్, వీళ్ళు ఎక్కడ ఉంటారండి, బ్రహ్యూస్ వీళ్ళు మనకి ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, పాకిస్తాన్ ప్రదేశాల్లో ఉంటారు. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, పాకిస్తాన్. నెక్స్ట్ సింధీస్ ఎక్కడ ఉంటారండి, సింధీస్ వీళ్ళు కూడా పాకిస్తాన్లో సింధ్ ప్రావిన్స్లో మేజర్గా ఉంటారు. పాకిస్తాన్లోనే కాకుండా వీళ్ళు మహారాష్ట్ర, మనకి నార్త్ వెస్ట్ స్టేట్స్, ఎందుకంటే పాకిస్తాన్ దగ్గరగా ఇవే కదా ఉంటాయండి, మహారాష్ట్ర యాజ్ వెల్ యాజ్ గుజరాత్, ఓకే, మధ్యప్రదేశ్, సమ్ పార్ట్స్ ఆఫ్ మహారాష్ట్ర ఈ రాష్ట్రాల్లో, అండ్ ఆల్సో ఢిల్లీ అండి, న్యూ ఢిల్లీ కూడా ఈ సింధీలు ఉంటారు. ఓకే, కొంచెం తక్కువ పాపులేషన్, తక్కువ పర్సంటేజ్. దెన్ వాట్ అబౌట్ బలోచ్, ఆ పేర్లోనే ఉంది బలోచ్. వీళ్ళు బలూచిస్తాన్ ప్రోవిన్స్లో ఉంటారు. వేర్ ఈస్ బలూచిస్తాన్, ఇట్ ఈస్ ఆల్సో ఇన్ పాకిస్తాన్ అండ్ బలూచిస్తాన్ ప్రోవిన్స్లో ఉండే వాళ్ళని బలోచ్ అంటారు. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఫ్యాక్ట్స్ రిగార్డింగ్ దిస్ క్వశ్చన్. సో వజీరీ డాన్స్ ఎవరండి, ఆప్షన్ డి పాష్తోన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. పాష్తోన్లు వేసే ఒక ట్రెడిషనల్ డాన్స్ని వజీరీ డాన్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 26th question. Where was India's first nuclear power plant set up? Option A Tarapur, option B Kundanakulam, option C Kaiga, option D Raps. See, nuclear power plant ద్వారా మనకి ఏ ఎనర్జీ వస్తుందండి, న్యూక్లియర్ ఎనర్జీ వస్తుంది. సో మీరు ఫిజిక్స్ కెమిస్ట్రీలో చదువుతారు కదా, న్యూక్లియర్ ఎనర్జీ యొక్క ప్రిన్సిపల్ ఏంటండి, న్యూక్లియర్ ఎనర్జీ. ఓకే, సో న్యూక్లియర్ ఎనర్జీ ప్రిన్సిపల్ ఏంటి, ఇది మనకి ఎనర్జీ ఎలా ఇస్తుందంటే బై న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్స్ ద్వారా మనకి ఈ న్యూక్లియర్ ఎనర్జీ వస్తుంది. అయితే మన భారతదేశంలో మొట్టమొదటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మనకి ఎక్కడ పెట్టారంటే తారాపూర్. ఎక్కడండి, తారాపూర్. ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఇన్ మహారాష్ట్ర. ఎప్పుడు నిర్మించారంటే 28th October 1969 అండి. ఎప్పుడు 28th October 1969లో ఫస్ట్ న్యూక్లియర్ అటామిక్ పవర్ ప్లాంట్ స్థాపించారు. అయితే ఇప్పుడు ఇండియా ఎవరితో అగ్రిమెంట్ చేసిందంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అని చెప్పి ఒకటి ఉంటుందండి. సో దీంతో అగ్రిమెంట్ చేసి మనకి ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని పెట్టింది. ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎవరి అండర్లో ఉంటుందంటే నేషనల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఎవరి అండర్లో ఉంటుందండి, నేషనల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.
ఓకే, నేషనల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండర్లో ఇది పనిచేస్తుంది అనమాట. నేను వాట్ అబౌట్ మిగతావి ఏంటండి? తారాపూర్ మనం చెప్పేసుకుని ఇట్ ఇస్ ద ఫస్ట్ న్యూక్లియర్ ప్లాంట్. కుండనాకులం, ఓకే, కుండనాకులం మనకి ఎక్కడ ఉందండి? ఇట్ ఈజ్ ఇన్ తమిళనాడు. ఇది ఎప్పుడు స్థాపించారంటే 1998లో స్థాపించారు. తమిళనాడు 1998 అండి. నెక్స్ట్ వాట్ అబౌట్ కైగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్, ఇది మనకి కర్ణాటక రాష్ట్రంలో ఉందండి. కర్ణాటక, ఇది మనకు ఆల్మోస్ట్ 2000 ఇయర్లో స్థాపించారండి. వాట్ అబౌట్ ర్యాప్స్ ఫుల్ ఫామ్ ఏంటండి? రాజస్థాన్ అటామిక్ పవర్ స్టేషన్. రాజస్థాన్ అటామిక్ పవర్ స్టేషన్ ఇది మనకి ఏ ప్రదేశంలో ఉందంటే రావత్ బట్టా అనే ప్రదేశంలో ఉందండి రాజస్థాన్. అందుకే దీన్ని రావత్ బట్టా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అని కూడా అంటారు. ఇది ఏ సంవత్సరంలో స్థాపించారంటే 1973లో స్థాపించారు. ఓకే, సో దిస్ ఈస్ ద అడిషనల్ ఇన్ఫర్మేషన్. చూసుకోండి, ఏ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉంది? తారాపూర్ ఇట్ ఈస్ ఇన్ మహారాష్ట్ర, కుండనాకులం ఇట్ ఈస్ ఇన్ తమిళనాడు, కైగా ఇట్ ఈస్ ఇన్ కర్ణాటక, ర్యాప్స్ రాజస్థాన్ అటామిక్ పవర్ స్టేషన్. సో మీకు ఇదే క్వశ్చన్ని ఏ న్యూక్లియర్ ప్లాంట్ ఏ స్టేట్లో ఉంది కూడా అడగచ్చు. లిస్ట్ నెంబర్ 1లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పేరు ఇస్తారు, లిస్ట్ నెంబర్ 2లో రాష్ట్రాల పేర్లు ఇస్తారు, మ్యాచ్ ద ఫాలోయింగ్ పెట్టమంటారు. ఈ మోడల్ క్వశ్చన్ కూడా చూసుకోండి. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, తారాపూర్. నెక్స్ట్ క్వశ్చన్, 27th క్వశ్చన్. Where was the first headquarters of RBI located? Option A Kolkata, option B Delhi, option C Mumbai, option D Madras. See, first మన RBI గురించి చూద్దాం. Reserve Bank of India, it is very commonly called as Central Bank of India, Bank of the Bank, banker, it is a bank to the all the banks. Okay, సో ఇది మనకి సెంట్రల్ బ్యాంక్, ద ఎపెక్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని అంటూ ఉంటాం. సో ఇది మనకి అసలు ఎప్పుడు స్టార్ట్ అయ్యిందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934 అనే చట్టం కింద దీన్ని 1 ఏప్రిల్ 1935న స్థాపించారండి. సో చట్టం కూడా అడుగుతారండి. ఆర్బీఐ యాక్ట్ ఆఫ్ 1934 కింద, ఓకే, 1 ఏప్రిల్ 1935లో దీన్ని స్థాపించారు. అది దీన్ని స్థాపించినప్పుడు ఫస్ట్ హెడ్ క్వార్టర్స్ ఏంటి, దీని హెడ్ క్వార్టర్స్ ఏంటి అంటే కోల్కతా. తర్వాత ఏం జరిగింది అంటే 1937లో షాహీద్ భగత్ సింగ్ మార్గ్, ఏంటండి? షాహీద్ భగత్ సింగ్ మార్గ్, ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఇన్ మహారాష్ట్ర, ముంబై అండి. సో ఆర్బీఐ హెడ్ క్వార్టర్స్ని ఇక్కడికి మార్చడం జరిగింది. అయితే ఇది మొదటి స్థాపించినప్పుడు ఇది ఒక ప్రైవేట్లీ ఓన్డ్ బ్యాంక్ అండి. 1949లో దీన్ని కంప్లీట్గా నేషనలైజ్ చేయడం జరిగింది. ఓకే, సో దీనికి గవర్నర్స్ ఉంటారు, ఒక బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ కూడా ఉంటారండి. సో ప్రెసెంట్ గవర్నర్ అయితే శక్తికాంత్ దాస్ ఈజ్ అ ప్రెసెంట్ ఇన్కంబెంట్ ఆర్బీఐ గవర్నర్. ఓకే, అండ్ ఆర్బీఐ ఫంక్షన్స్ వచ్చేసి ఏంటంటే మొత్తం కరెన్సీ అంతా మెయింటైన్ చేస్తుందండి. ఎక్స్క్లూజివ్గా నోట్స్ని ప్రింట్ చేస్తుందండి. మింటింగ్ ఆఫ్ కాయిన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫంక్షన్ అండి. ప్రింటింగ్ ఆఫ్ నోట్స్, కేవలం నోట్లని మాత్రమే ముద్రించే సంస్థ ఏదంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కాయిన్స్ ఎవరు ముద్రిస్తారండి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కాయిన్స్ ఎక్స్క్లూజివ్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మింట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, కాయిన్స్ ఆర్ మింటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నోట్స్ ఆర్ ప్రింటెడ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీంతో పాటు ఆర్బీఐ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఏంటంటే మానిటరీ పాలసీ తయారు చేస్తుందండి. సో ఈ మానిటరీ పాలసీ తయారు చేయడానికి ఒక కమిటీ ఉంటుంది, దాన్ని మనం మానిటరీ పాలసీ కమిటీ అంటాము. సో RBI, it prepares monetary policy and reviews periodically. దీంతో పాటు the other important function is inflation targeting. Very important function of RBI. So it is a money market regulator as well as it targets inflation. మరీ రేట్లు పెరిగిపోకుండా ఇన్ఫ్లేషన్ ని టార్గెట్ చేసేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, దీస్ ఆర్ సమ్ పాయింట్స్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఇక్కడ ఏమడిగారు? ఫస్ట్ హెడ్ క్వార్టర్స్ కోల్కతా, తర్వాత 1937లో కోల్కతా నుంచి షాహిద్ భగత్ సింగ్ మార్గ్ ముంబైకి మార్చారండి. ఓకే, సో ఫస్ట్ హెడ్ క్వార్టర్స్ అడిగారు కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 28th క్వశ్చన్. హూ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా? ఇందాక మనం చెప్పుకున్నాం శక్తికాంత్ దాస్ గారు, హీజ్ అ ప్రెసెంట్ గవర్నర్. శక్తికాంత్ దాస్ గారు హీజ్ అ 25th గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ అండి. దెన్ ఇక్కడ ఏమడుగుతున్నారు? ఫస్ట్ గవర్నర్. ఓకే, 25th గవర్నర్ మిస్టర్ శక్తికాంత్ దాస్. హూ ఇస్ ద ఫస్ట్ గవర్నర్ అంటే సర్ ఆస్బార్న్ స్మిత్ అండి. సర్ ఆస్బార్న్ స్మిత్ ఈజ్ ద ఫస్ట్ గవర్నర్. సర్ జేమ్స్ టైలర్ ఈజ్ ద సెకండ్ ఆర్బీఐ గవర్నర్.
ఓకే, థర్డ్ ఆర్బీఐ గవర్నర్ సర్ సిడి దేశ్ముఖ్. ఇంకొక ఇంపార్టెన్స్ ఉందండి, హీఈస్ ద ఫస్ట్ ఇండియన్ ఆర్బీఐ గవర్నర్. ఇక్కడ మీరు ఫస్ట్ వీళ్ళిద్దరు చూస్తే వీళ్ళిద్దరు బ్రిటిషర్స్ అండి. ఫస్ట్ ఇండియన్ ఆర్బీఐ గవర్నర్ ఎవరు అంటే సిడి దేశ్ముఖ్ అని చెప్పాలి. ఫస్ట్ గవర్నర్ అంటే సర్ ఆస్బోర్న్ స్మిత్ అని చెప్పాలి. సో క్వశ్చన్లో జస్ట్ ఫస్ట్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ అడిగారు. సో మీరు ఇప్పుడు ఏం పిక్ చేయాలి, ఆప్షన్ ఏనే పిక్ చేయాలి. ఫస్ట్ ఇండియన్ గవర్నర్ అంటే ఏమని చెప్తారండి, సర్ సిడి దేశ్ముఖ్. దెన్ వాట్ అబౌట్ ద స్పెషాలిటీ ఆఫ్ సర్ బెంగాల్ రామారావు. సర్ బెంగాల్ రామారావు, హీ ఈస్ ద లాంగెస్ట్ సర్వింగ్ ఆర్బీఐ గవర్నర్. ఆల్మోస్ట్ 7 సంవత్సరాలు 190 రోజులు ఈయన ఆర్బీఐ గవర్నర్గా పనిచేస్తారండి, 7 years. So he is the longest serving RBI governor. And what about our ex-prime minister Manmohan Singh? Manmohan Singh is the 15th RBI governor and Manmohan Singh, our ex-prime minister, he is the 15th RBI governor. And Shaktikant Das garu 25th governor గుర్తుపెట్టుకోండి. ఇంకొక ఆయన కూడా ఉంటాడండి 14th RBI governor, ఈయన కూడా ఇంపార్టెంటే, ఐజీ పటేల్. ఈయన కూడా ఫేమస్ అనమాట. ఓకే, సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 29th question, who among the following had the shortest tenure as the President of India? Option A, Sri Neelam Sanjeev Reddy. Option B, Gyani Jail Singh. Option C, Dr. Fakhruddin Ali Ahmed. Option D, Dr. Zakir Hussain. See, President of India, so he is a part in both legislative and executive. So he is called as the main executive head of Indian country. He is also called as head of India. సో ఈయన ఏమంటామండి, హెడ్ ఆఫ్ ఇండియా. హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ అని ఎవరిని అంటారు? ప్రైమ్ మినిస్టర్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. హెడ్ ఆఫ్ ద స్టేట్, సో హెడ్ ఆఫ్ ద ఇండియా కూడా కరెక్ట్ పదం కాదు, కానీ హీస్ కాల్డ్ యాజ్ హెడ్ ఆఫ్ ద స్టేట్. హెడ్ ఆఫ్ ద స్టేట్ అని ప్రెసిడెంట్ అంటారు, హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ అని ప్రైమ్ మినిస్టర్ అని అంటారు. బికాస్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ అ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్, ప్రెసిడెంట్ ఇస్ అ నాన్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. అండ్ హీఈస్ ఆల్సో ఫేమస్లీ కాల్డ్ యాజ్ నామినల్ హెడ్. రియల్ హెడ్ అండ్ ఎవరు? రియల్ హెడ్ అంటే అగైన్ ప్రైమ్ మినిస్టర్. నామినల్ హెడ్ అంటే నామమాత్రానికి ఈయన హెడ్ అండి, ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, సో హూ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండి? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. సో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చి ఏమన్నారు, ఈ నలుగురిలో లైక్ ఎవరికి షార్టెస్ట్ టెన్యూర్ ఉంది అని అడిగారు. సో తెలియాలంటే మనం ఫస్ట్ వీళ్ళ గురించి చూడాలి. శ్రీ నీలం సంజీవ్ రెడ్డి గారు, ఈయన అవర్ 6th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండి. ఈయన 1977 to 1982 పనిచేశారు, ఆల్మోస్ట్ 5 years పనిచేశారు ప్రెసిడెంట్గా. ఓకే, నెక్స్ట్ గియానీ జైల్ సింగ్. గియానీ జైల్ సింగ్ గారు, హీఈస్ 7th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 1982 నుంచి 87. ఓకే, సో ఈయన కూడా 5 years చేశారండి. తర్వాత డాక్టర్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, హీ ఈస్ ద 5th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 1974 to 77. ఓకే, 3 years చేశారు. నెక్స్ట్ డాక్టర్ జాకిర్ హుస్సేన్, he is the 3rd president of India 1967 to 69 ఈయన ప్రెసిడెంట్ గా ఉన్నారు. సో he worked only for 2 years అండి. నార్మల్గా ప్రెసిడెంట్ టర్మ్ ఎంతండి? 5 years చేస్తారు. ఓకే, బట్ he worked only for 2 years. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఇచ్చిన వాటిలో ఓన్లీ 2 years పనిచేసిన ఆయన డాక్టర్ జాకిర్ హుస్సేన్ కాబట్టి హీ ఈస్ ద షార్టెస్ట్ ఓకే రీన్ ఉన్న ప్రెసిడెంట్ అని చెప్తాము. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 30th క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్ సిరీస్ ఇచ్చారండి. లార్జెస్ట్ ప్లానెట్, బ్రైటెస్ట్, డెన్సెస్ట్, స్మాలెస్ట్ ప్లానెట్ అండ్ మనకి ఇక్కడ ప్లానెట్స్ నేమ్స్, దానికి సంబంధించిన ట్యాగ్స్ ఇచ్చారు. సో ఏ ప్లానెట్ దేనికి సంబంధించింది? ఓకే, సో మనం ఇది జాగ్రఫీలో కూడా కన్సిడర్ చేయొచ్చు కదా. మన జాగ్రఫీలో ఒక టాపిక్ చదువుతాం, సోలార్ సిస్టమ్, అవునా? సో సోలార్ సిస్టంలో మనకి సూర్యుడి చుట్టూ గ్రహాలు ఉంటాయండి కదా. సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతాయి, సన్ మధ్యలో ఉంటారు. అండ్ సన్ చుట్టూ మనకి డిఫరెంట్ ఆర్బిట్స్ ఉంటాయి, ఆర్బిట్స్. ఓకే, ఈ ఆర్బిట్స్లో మనకి ప్లానెట్స్ తిరుగుతూ ఉంటాయి. అయితే మనకి సన్ నుంచి ఇలా మనకి ఆర్బిట్స్ అరేంజ్ అవుతూ ఉంటాయండి. మనకి ప్లానెట్స్ కూడా సన్కి దగ్గర నుంచి దూరంగా వెళ్తూ ఉంటాయి. మనం దీన్ని ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకుంటాం. ఏంటది? మై వెరీ ఎఫిషియంట్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ నట్స్, ఒక యాక్రోనిమ్ ఉంటుంది మన జియోగ్రఫీ టెక్స్ట్ బుక్లో మనం చదువుతూ ఉంటాం. ఓకే, ఒకసారి నేను ఇక్కడ రాస్తాను చూడండి. సో సన్ నుంచి దూరంగా అండి. ఓకే, సో వాట్ ఈస్ ద యాక్రోనిమ్? మై వెరీ ఎఫిషియంట్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ నట్స్, దిస్ ఇస్ ద యాక్రోనిమ్. సో ఎమ్ అంటే ఇక్కడ ఏంటండి? మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురానస్ అండ్ నెప్ట్యూన్. దిస్ ద యాక్రోనిమ్. ఇవి మనకి
సన్ నుంచి బయటికి అరేంజ్ అయ్యే ఆర్డర్ అండి, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఒక్కొక్క ప్లానెట్కి ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్ ఉంటుంది. సో వాట్ ఈస్ ద లార్జెస్ట్ ప్లానెట్ ఏది అంటే జూపిటర్ అండి. సో జూపిటర్ మ్యాచెస్ విత్ 2. సో A2 కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు, దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. వాట్ ఈస్ ద బ్రైటెస్ట్ ప్లానెట్ అని చెప్పి మనం వీనస్ అని అంటాం. ఇది మ్యాచెస్ విత్ 4. ఓకే, సో అప్పుడు ఇది కూడా ఎలిమినేట్ అయిపోతుంది. వాట్ ఈస్ ద ఆన్సర్ ఇస్ బి. ఈజీగా వచ్చేస్తుంది. డెన్సెస్ట్ ప్లానెట్ ఏంటది? ఎర్త్ అండి. 3. స్మాలెస్ట్ ప్లానెట్ మెర్క్యూరీ, ఇట్ మ్యాచెస్ విత్ 1. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ వెరీ ఈజీ క్వశ్చన్, బేసిక్స్లో అడిగారండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 31st క్వశ్చన్. ఆఫ్టర్ ఎంటరింగ్ బంగ్లాదేశ్ ద మెయిన్ బ్రాంచ్ ఆఫ్ ద గ్యాంజెస్ ఈజ్ నోన్ యాజ్ ఆప్షన్ ఏ హుగ్లీ రివర్, ఆప్షన్ బి జమునా రివర్, ఆప్షన్ సి మేఘ్నా రివర్, ఆప్షన్ డి పద్మ రివర్. సి మనకి ఇండియన్ జియోగ్రఫీ చదువుతున్నప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండియన్ రివర్స్ గురించి చూస్తామండి. పెనున్సులర్ రివర్స్, హిమాలయన్ రివర్స్, అవి ఎక్కడ ఆరిజిన్ అయ్యే, ఏ రాష్ట్రాల మీదుగా వెళ్తున్నాయి, దాని ట్రిబ్యూటరీస్ ఏంటి, అవి ఎక్కడ డ్రైన్ అవుతున్నాయి, దాని మీద కడుతున్న బ్యారేజెస్ అండ్ డ్యామ్స్, రిజర్వాయర్స్ ఏంటి, అవన్నీ మనం చూస్తాం. సో దీంట్లో ప్రాసెస్ ఈ భాగంలో మనకి ఏమడుగుతున్నారంటే గంగా నది గురించి అడుగుతున్నారండి. అయితే ఈ గంగా నది బంగ్లాదేశ్లోకి ఎంటర్ అవుతుందంట. బంగ్లాదేశ్కి ఎంటర్ అయ్యాక దాని పేరు ఏంటి అని అడుగుతున్నారు. సో ఈ క్వశ్చన్ మనం ఆన్సర్ చేసే ముందు గంగా నది గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ చూద్దామండి. సో ఇలా అడగచ్చు, మీకు వేరేలా కూడా మీకు క్వశ్చన్ అడగచ్చు. సో నేను ఒక బ్రీఫ్ డేటా నేను తయారు చేశాను. ఓకే, సో గంగా నది మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే దేవప్రయాగ్ అనే ప్రదేశం అండి. ఈ దేవప్రయాగ్ ఎక్కడ ఉందండి? దిస్ దేవప్రయాగ్ ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ఉత్తరాఖండ్లో దేవప్రయాగ్ ఉంది. ఓకే, సో ఈ దేవప్రయాగ్ ఎక్కడ మనకి కరెక్ట్గా స్టార్ట్ అవుతుందంటే అలకనంద, భాగీరథి ఎక్కడైతే నదులు కలుస్తాయో అక్కడే మనకి దేవప్రయాగ్ అండి, అక్కడే గంగా నది మనకి పుడుతుంది. ఓకే, సో ఇది ఏ రాష్ట్రం అని చెప్పాను? ఉత్తరాఖండ్. సో ఒకసారి చిన్న మ్యాప్ వేసాను చూడండి. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రము, ఇది ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ అండ్ తర్వాత బంగ్లాదేశ్ అండి. సో గంగా నది మనకి ఈ రాష్ట్రాల మీదుగా వెళ్ళి బంగ్లాదేశ్లోకి ఎంటర్ అవుతుంది. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. అయితే మనకి ఏమని చెప్పాను? దేవప్రయాగ్ ఇట్ ఈస్ ద కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ అలకనంద అండ్ భాగీరథి రివర్స్. సో ఫస్ట్ మనం ఒక్కొక్క రివర్ గురించి చూద్దాం. అలకనంద. ఓకే, అలకనంద అండ్ భాగీరథి. ఫస్ట్ మనం భాగీరథి గురించి చూద్దామండి. భాగీరథి ఎక్కడ పుట్టింది అంటే గంగోత్రి గ్లేషియర్ అండి. ఎక్కడండి? గంగోత్రి గ్లేషియర్. సో ఉత్తరాఖండ్లో గౌముఖ్ అనే ప్రదేశంలో ద లార్జెస్ట్ హిమాలయన్ గ్లేషియర్ దట్ ఈస్ గంగోత్రి గ్లేషియర్ దగ్గర మనకి భాగీరథి నది పుడుతుంది. సో ఇక్కడి నుంచి ఉత్తర కాశీ, తర్వాత సౌత్లో వస్తుందండి. తర్వాత దీని మీద తెహ్రీ డ్యామ్ కూడా నిర్మించారు. తర్వాత ఉత్తర కాశీ నుంచి దేవప్రయాగ్ వరకు ఇది ప్రయాణిస్తుంది. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ అబౌట్ భాగీరథి రివర్. నెక్స్ట్ అలకనంద మనకి ఎక్కడ పుడుతుంది అంటే ఇది 2 గ్లేషియర్స్ నుంచి ఆరిజిన్ అవుతుందండి. ఒకటి సతోపంత్ గ్లేషియర్ అంటాము, ఇంకొకటి భాగీరథి ఖర్క్ గ్లేషియర్. ఒకటి సతోపతి, ఒకటి భాగీరథి, 2 దగ్గర ఇది కలిసి తర్వాత బద్రీనాథ్, విష్ణు ప్రయాగ్ అని చెప్పి ఒక మనకి పంచమహాప్రయాగలో ఫస్ట్ ప్రయాగ్ ఇది ఫామ్ చేస్తుంది. ఓకే, ఇక్కడ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకి 5 ప్రయాగ్స్ వస్తాయి. సో మనకి అలకనంద రివర్ 5 ప్రయాగులు దాటుకొని అప్పుడు మనకి దేవప్రయాగ్ ఎంటర్ అవుతుంది. సో ఈ ప్రాసెస్లో ఈ 5 ప్రయాగ్స్ ఒకసారి మనం లిస్ట్ చూద్దాం, ఎందుకంటే దీని నుంచి మనకి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉందండి. సో ఫస్ట్ ఏంటండి? అలకనంద రివర్. ఓకే, ఫస్ట్ ఇది మీట్ అయ్యే ప్రయాగ్ విష్ణు ప్రయాగ్. సో ఎందుకు దీన్ని విష్ణు ప్రయాగ్ అంటారంటే ఇక్కడ అలకనంద రివర్ ధౌలీ గంగాతో కలిసి విష్ణు ప్రయాగ్ని ఫామ్ చేస్తుంది. ధౌలీ గంగా ఎక్కడి నుంచి వస్తుందంటే వెరీ ఇంపార్టెంట్ అండి, నందాదేవి నేషనల్ పార్క్. ఎక్కడండి? నందాదేవి. ధౌలీ గంగా ఆరిజినేటెడ్ ఫ్రమ్ ద నందాదేవి నేషనల్ పార్క్. సో యూ హ్యావ్ టు ఆన్సర్ మీ. నందాదేవి నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉన్నది ప్రెసెంట్? ఓకే, సో ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. తర్వాత విష్ణు ప్రయాగ్ నుంచి నందప్రయాగ్ వరకు ఇది ప్రయాణిస్తుంది. నందప్రయాగ్లో మనకి నందాకిని, అలకనంద కలుస్తాయండి. నందప్రయాగ్ నుంచి కర్ణప్రయాగ్, అక్కడ పిండార్ నది అలకనందతో కలుస్తుంది. తర్వాత రుద్రప్రయాగ్, ఇక్కడ మందాకిని నది అలకనందతో కలుస్తుంది. సో మందాకిని ఎక్కడ ఆరిజిన్ అయిందండి? ద వెరీ ఫేమస్ కేదార్నాథ్ అండి. కేదార్నాథ్లో మనకి ఈ మందాకిని నది పుట్టింది. తర్వాత ఫైనల్గా
అలకనంద భాగీరథితో కలిసి దేవప్రయాగ్ దగ్గర గంగా నదికి జన్మ ఇస్తుంది. ఓకే, సో ఈ ప్రయాగ్స్ అన్ని మనకి ఎక్కడ వస్తాయి? ఈ జర్నీలో వస్తాయి. ఫైనల్గా విష్ణు ప్రయాగ్ నుంచి దేవప్రయాగ్ దగ్గర ఏంటి భాగీరథి రివర్తో కలిసి మనకి గంగా నది స్టార్ట్ అవుతుంది. తర్వాత ఈ గంగా నది దేవప్రయాగ్ నుంచి గంగా నది కొంచెం ఈస్ట్ వైపు వెళ్ళి తర్వాత సౌత్ డైరెక్షన్లోకి వెళ్ళి మనకి ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ బార్డర్స్ దగ్గర ఇది కలుస్తుందండి. ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ బార్డర్స్ దగ్గర ఆల్మోస్ట్ ఈ బార్డర్స్ వైపు ఇది 20 కిలోమీటర్లు బార్డర్ వైపు వెళ్తుంది అనమాట. ఓకే, అండ్ ఈ బార్డర్కి వెళ్ళే ముందు గంగా నది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పర్వతాలు వేసాను. ఇక్కడ ఈ పర్వతాలు ఏంటి అంటే శివాలిక్ హిల్స్, గుర్తుపెట్టుకోండి. సో దేవప్రయాగ్ తర్వాత ఋషికేశ్ ఈస్ట్ వైపు వెళ్ళి ఋషికేశ్ దగ్గర మీట్ అవుతుందండి. ఓకే, ఈ ఋషికేశ్ నుంచి సౌత్కి వెళ్తుంది. ఈ సౌత్లో మనకి ఏ పర్వతాలు ఉంటాయంటే శివాలిక్ హిల్స్ ఉంటాయండి. శివాలిక్ హిల్స్ తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుందండి? హరిద్వార్. ఓకే, హరిద్వార్ వెళ్ళి ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ బార్డర్ మీదుగా 20 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. తర్వాత బిజ్నోర్, ఏ ప్రాంతము? బిజ్నోర్ అనే జిల్లా ద్వారా ఇది ఉత్తరప్రదేశ్లోకి ఎంటర్ అవుతుంది. ఓకే, ఉత్తరప్రదేశ్లోకి ఎంటర్ అయిపోయి ద మెయిన్ ప్లేస్ వాట్ ఈస్ ఇస్ కాన్పూర్. హౌ ఈజ్ ఇట్ రిలేటెడ్? వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ కాన్పూర్? ఉత్తరప్రదేశ్కి దీనికి సంబంధం ఏంటో చెప్పాలి. ఓకే ఓకే, సో కాన్పూర్ నుంచి వెరీ ఇంపార్టెంట్ ప్రయాగ్రాజ్. ప్రయాగ్రాజ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ అలహాబాద్. ఇట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ త్రివేణి సంగమం. ఇక్కడ గంగా నది, యమునా నది, సరస్వతి నది 3 నదులు కలుస్తాయండి. సో 3 నదులు కలుస్తున్నందుకు ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ త్రివేణి సంగమం. ఓకే, కానీ మన వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే సరస్వతి నది ఎండిపోయింది, సో ఇప్పుడు ఓన్లీ గంగా యమున కలుస్తున్నాయి. ఇంకొంతమంది ఏమంటారంటే సరస్వతి నది అండర్ గ్రౌండ్లో కలుస్తుంది అంటారు. బట్ వాట్ ఎవర్, గంగా ప్లస్ యమున ప్లస్ సరస్వతి త్రివేణి సంగమం ఫామ్ చేస్తుందండి. ఓకే, సో ఇక్కడి నుంచి వెరీ ఇంపార్టెంట్ ఉత్తరప్రదేశ్ ద ఫేమస్ ప్లేస్ మిర్జాపూర్. మిర్జాపూర్ నుంచి వారణాసి, వారణాసి నుంచి ఘాజీపూర్, ఇక్కడి నుంచి బీహార్ జిల్లాలోకి బీహార్ రాష్ట్రంలోకి ఎంటర్ అవుతుంది. సో బీహార్లో ఏ జిల్లా ద్వారా ఇది ఎంటర్ అవుతుందంటే అర్రా. ఏంటండి? అర్రా. బీహార్లో ఇది ఏ జిల్లా నుంచి ఎంటర్ అవుతుందంటే అర్రా. తర్వాత మనకి పాట్నా. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ బీహార్? పాట్నా. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ పాటలీపుత్ర. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ బీహార్లో గంగా నది ఇంపార్టెన్స్ ఏంటి అంటే బీహార్ని నార్త్ బీహార్ సౌత్ బీహార్గా డివైడ్ చేసే నది ఏది అంటే గంగా నది అండి. సో అపాన్ ఇట్ ఎంటరింగ్ ఇన్ టు బీహార్ ఇట్ డివైడ్స్ ద బీహార్ ఇంటూ నార్త్ బీహార్ అండ్ సౌత్ బీహార్. ఓకే, తర్వాత బీహార్ నుంచి జార్ఖండ్కి వెళ్తుంది. ఏ ప్రదేశం మీదుగా వెళ్తుందంటే సాహిబ్గంజ్. సాహిబ్గంజ్ జిల్లా ద్వారా జార్ఖండ్లోకి ఎంటర్ అవుతుంది. ఓకే, తర్వాత ఇక్కడ మనకి ఇది 2 బ్రాంచెస్ కింద విడిపోతుందండి. సి ఇదంతా మనకి ఇటు రైట్ సైడ్ ట్రిబ్యూటరీస్, లెఫ్ట్ సైడ్ ట్రిబ్యూటరీస్ ఉంటాయండి. ఇంకా నేను ట్రిబ్యూటరీస్ గురించి చెప్పలేదు. గంగా నది ఇక్కడ అన్ని నదులు కలిసి ఒక మెయిన్ రివర్గా వెళ్తుంది. కానీ ఇక్కడ సాహిబ్గంజ్ ఏరియాలో గంగా నది ఒక డిస్ట్రిబ్యూటరీలో అయిపోతుందండి. అంటే గంగా నది చీలికైపోతుంది. ఇక్కడ మన వాళ్ళు 1975లో ఇక్కడ జార్ఖండ్లో ఈ గంగా నది మీదన ఒక బ్యారేజ్ కట్టారండి. అదే ఫరక్కా బ్యారేజ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈజ్ అ మల్టీపర్పస్ రివర్ వ్యాలీ ప్రాజెక్ట్. ఫరక్కా బ్యారేజ్ని నిర్మించారు. ఎందుకు నిర్మించారంటే ఇక్కడ గంగా నది బంగ్లాదేశ్ లోపలికి వెళ్ళిపోతుందండి. సో అక్కడ వాటర్ మనం కన్జర్వ్ చేసుకోవడం చెప్పి ఫరక్కా బ్యారేజ్ని నిర్మించారు. సో ఇప్పుడు ఈ ఫరక్కా బ్యారేజ్ ఏంటంటే ఈ వాటర్ని ఎలా పంపిస్తుంది అంటే వెస్ట్ బెంగాల్లో మనకి భాగీరథి హుగ్లీ రివర్ బేసిన్ ఉంటుంది కదండి, దాంట్లోకి డైవర్ట్ చేస్తుంది అనమాట. సో ఫరక్కా బ్యారేజ్ ఇక్కడ కిందకి ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో భాగీరథి హుగ్లీ రివర్ బేసిన్లోకి వాటర్ పంపిస్తుంది. ఇప్పుడు ఇంకొక బ్రాంచ్ ఇటువైపు ఏమో బంగ్లాదేశ్ వైపు ఎంటర్ అవుద్దండి. సో బంగ్లాదేశ్ వైపు ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో ఇక్కడ గంగా నదిని ఏమని పిలుస్తారంటే ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ పద్మా నది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదే మన క్వశ్చన్ అండి. నౌ ఫ్రమ్ హియర్ గంగా నది ఎక్కడైతే మన బంగ్లాదేశ్లో ఎంటర్ అవుతుందో ఫ్రమ్ ఇక్కడి నుంచి గంగా నది, గంగా రివర్ ఈస్ కాల్డ్ ఎస్ పద్మా రివర్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద ఆరిజిన్ అండ్ ద రివర్ కోర్స్ అండ్ బంగ్లాదేశ్కి ఎలా ఎంటర్ అయిందో. తర్వాత ఇంకా మనకి క్వశ్చన్స్ ఈ 5 రాసుకోండి, ఇంపార్టెంట్. తర్వాత మనకి ట్రిబ్యూటరీస్ అయితే మనకి 2 ఉంటాయండి. రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఉంటాయి, లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఉంటాయి.
సో ఇక్కడ నేను మీరు అబ్జర్వ్ చేస్తే ఓన్లీ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీసే రాశాను, లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ మీరు హోంవర్క్ చేయండి. ఓకే, సో హియర్ ఆర్ సమ్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ గంగా. ఫస్ట్ ట్రిబ్యూటరీ యమున. యమునానే మనం జమునా నది అని కూడా పిలుస్తూ ఉంటాం. ఇది ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, తాజ్మహల్, ఓకే, సో ఈ ప్లేసెస్ గుండా ప్రవహిస్తూ ఉంటుందండి. ఫైనల్గా గంగా నదితో కలుస్తుంది. అయితే యమునా నదికి ట్రిబ్యూటరీస్ ఉన్నాయా అంటే ఉన్నాయి. యమునా నదే గంగాకి ఒక ట్రిబ్యూటరీ. యమునాకి మళ్ళీ ట్రిబ్యూటరీస్ ఉన్నాయండి. అవేంటండి? చంబల్, సింధ్, బెత్వా కేన్. బెత్వా కేన్ మనకి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ కూడా ఉంటుంది. ఓకే, సో ఇవి యమునాకి ట్రిబ్యూటరీస్, గుర్తుపెట్టుకోండి. యమున గంగా నదికి ట్రిబ్యూటరీ. ఓకే, అండ్ సెకండ్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా ఈ సోన్ అండి. ఇది మధ్యప్రదేశ్లో పుడుతుంది, తర్వాత ఛత్తీస్గఢ్, మళ్ళీ మధ్యప్రదేశ్లోకి వెళ్తుంది, అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పాట్నా. ఫైనల్గా పాట్నాలో గంగా నదితో కలుస్తుంది. తర్వాత దామోదర్ ఈజ్ అ థర్డ్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ. ఇది జార్ఖండ్ నుంచి వెస్ట్ బెంగాల్. ఓకే, వెస్ట్ బెంగాల్ ఇది మనకు కలుస్తుందండి. సో దీస్ ఆర్ ద రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ గంగా. Now tell me about the left bank tributaries. So please do this homework. Very, very important. Okay. So coming to the question. So after entering Bangladesh, the main branch of the Ganges is known as, what is the answer, Andy? Answer is option D, Padma River. 32nd question. Which one of the following cities of Iraq is located on Tigris River? Option A, Baghdad. ఆప్షన్ బి మొసూల్, ఆప్షన్ సి కిర్కుక్, ఆప్షన్ డి బసారా. సో మనం హిస్టరీలోనండి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చదివేటప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సివిలైజేషన్ చదువుతాం. ఈజిప్టియన్ సివిలైజేషన్, ఓకే, చైనీస్ సివిలైజేషన్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, దాంట్లో మనకి యుఫ్రేట్, టిగ్రీస్, నైల్ రివర్ ఇవన్నీ వస్తాయి కదండి. ఓకే, సో ఇక్కడ నేను జస్ట్ ఒక మ్యాప్ వేసానండి యుఫ్రేట్స్ అండ్ టిగ్రీస్కి సంబంధించి. సో యుఫ్రేట్స్ అండ్ టిగ్రీస్ మనకి ఎక్కడ ఆరిజిన్ అవుతుంది అంటే దేస్ ఆర్ ఏషియాస్ లాంగెస్ట్ అండ్ సెకండ్ లాంగెస్ట్ రివర్స్ అండి యుఫ్రేట్ అండ్ టిగ్రీస్. ఇవి మనకి టర్కీలో ఇవి ఆరిజిన్ అవుతున్నాయి అనమాట, టర్కీ. ఓకే, సో టర్కీలో యుఫ్రేట్స్ నది ఫస్ట్ చూద్దాం మనం. యుఫ్రేట్స్ నది మనకి మౌంట్ అరారత్ అనే మౌంటైన్ దగ్గర, హిల్స్ దగ్గర ఇది ఆరిజిన్ అవుతుందండి. ఇది మనకి ఆరిజిన్ అయ్యేటప్పుడు మౌంట్ అరారత్ దగ్గర ప్రవహించే నదిని ఏమని పిలుస్తామంటే మురాత్ రివర్ అని పిలుస్తాం. ఏమంటామండి? మురాత్ రివర్. ఈ మురాత్ రివర్ కెబాన్ రివర్తో కలిసినప్పుడు ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ యుఫ్రేట్స్ రివర్. సో యుఫ్రేట్స్ అంటే ఏంటండి? మురాత్ మరియు కెబాన్ రివర్ సమూహాన్ని యుఫ్రేట్స్ అంటారు. సో ఈ మురాత్ రివర్ మనకి ఎక్కడ ఆరిజిన్ అవుతుందంటే మౌంట్ అరారత్, ఇటువైపు కెబాన్ రివర్. ఈ మురాత్ రివర్, కెబాన్ రివర్ ఇక్కడ మనకి కలుస్తాయి. ఇక్కడ నుంచి మనకి యుఫ్రేట్స్ ఫ్లో అవుతుందండి. సో ఇలా మనకి టర్కీ మీదుగా, ఓకే, సౌత్ డైరెక్షన్లో ఫ్లో అయ్యి మనకి సిరియా మీదుగా వెళ్తుందండి. ఇక్కడ చూడండి సిరియా. సో సిరియా మీదుగా వెళ్ళి ఇక్కడ మనకి రఖా అనే ఒక సిరియా యొక్క సంబంధించి ఒక ప్రదేశంలో ఇది మనకి ఫ్లో అవుతుంది. సో రఖా నుంచి తర్వాత మనకి ఇరాక్ మీదుగా వెళ్తుందండి. ఇరాక్లో మనకి ఫలూజా అనే ప్రదేశం గుండా ప్రవహిస్తుంది. సో ఇరాక్ మనకి సౌత్ వరకు ఇది ప్రయాణిస్తుందండి. ఇక్కడ టిగ్రీస్ అనే నదితో కలుస్తుంది, టిగ్రీస్. ఓకే, వాట్ అబౌట్ టిగ్రీస్? సో టిగ్రీస్ కూడా మనకి టర్కీలో ఆరిజిన్ అవుతుందండి. టిగ్రీస్ ఎక్కడ ఆరిజిన్ అవుతుందంటే టారస్ మౌంటైన్ దగ్గర ఆరిజిన్ అవుతుంది. ఎక్కడ ఆరిజిన్ అవుతుంది? టారస్ మౌంటైన్. సో ఈ టారస్ మౌంటైన్స్ నుంచి సిరియా బార్డర్ టచ్ చేస్తుందండి. తర్వాత ఇది మన ఇరాక్లో వెళ్తుంది. ఇరాక్ క్యాపిటల్, రాజధాని అయిన బాగ్దాద్ మీదుగా ప్రవహిస్తుంది. సో బాగ్దాద్ మీదుగా ప్రవహించి తర్వాత యుఫ్రేట్స్ నదితో కలుస్తుందండి. సో ఈ రెండు కలిసి మనకి దేంట్లోకి డ్రైన్ అయిపోతున్నాయండి? పర్షియన్ గల్ఫ్లోకి డ్రైన్ అయిపోతున్నాయి. అర్థమైంది కదా? సో దిస్ ఈజ్ అబౌట్ యుఫ్రేట్స్ అండ్ టిగ్రీస్. సో నౌ కమింగ్ టు ద క్వశ్చన్, మన ఆన్సర్ ఏమని చెప్పచ్చండి? విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ ఆఫ్ ఇరాక్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ద టిగ్రీస్ రివర్ అంటే మనం ఏమని చెప్పచ్చు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, బాగ్దాద్. ఇట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ, బాగ్దాద్. ఓకే, విచ్ ఈస్ ద ఓల్డెస్ట్ ఆర్టిఫిషియల్ హార్బర్ on the east coast of India? Option A, Visakhapatnam. Option B, Chennai Port. Option C, Paradip Port. Option D, Haldia Port. See మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హార్బర్ పోర్ట్ అన్నారండి. హార్బర్ పోర్ట్ అంటే మనకి మ్యాక్సిమం ఏంటంటే హార్బర్లో మనకి షిప్స్ వచ్చి రెస్టింగ్ ప్లేసెస్ అనమాట. ఓకే, పోర్ట్ రెండికి తేడా ఏంటి అంటే
harbor is just a resting place for ships and port is a more commercial center అండి. సో ఎక్స్క్లూజివ్గా హెవీగా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అవుతుంటాయి. సో ఆ గూడ్స్ని కార్గోస్ని తీసుకురావడానికి పెద్ద పెద్ద క్రెయిన్స్ అండ్ మిషనరీస్ మనకి పోర్ట్స్లో ఉంటాయి. హార్బర్లో అవన్నీ మనకు ఉండవు. అండ్ హార్బర్లో ఒకేసారి షిప్స్ అన్నీ వచ్చి వెయిట్ చేయలేవండి, బికాజ్ హార్బర్ ఈజ్ అ వెరీ స్మాల్ ఏరియా. అదే పోర్ట్ అయితే మనకి పెద్ద పెద్ద షిప్స్ అన్నీ ఒకేసారి షిప్స్ వచ్చేసినా మనకి పోర్ట్లో ప్రాబ్లం ఉండదు. సో రెండు పెద్ద తేడా లేదు, బట్ పోర్ట్ ఏంటంటే ఇట్స్ మోర్ కమర్షియల్ సెంటర్. అయితే మనకు గుర్తుపెట్టుకోండి, కొన్ని న్యాచురల్ పోర్ట్స్ ఉంటాయి, ఆర్టిఫిషియల్ పోర్ట్స్ ఉంటాయి, న్యాచురల్ హార్బర్స్ ఉంటాయి, ఆర్టిఫిషియల్ హార్బర్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఏమడుగుతున్నారు, ఓల్డెస్ట్ ఆర్టిఫిషియల్ హార్బర్ అని అడుగుతున్నారు. ఓల్డెస్ట్ ఆర్టిఫిషియల్ హార్బర్ వచ్చేసి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ బి చెన్నై ఈజ్ అ రైట్ ఆన్సర్ అండి. సో మనకి చెన్నై పోర్ట్ ఆల్మోస్ట్ మనకి బ్రిటిషర్స్ కాలం నుంచి ఇది మనకి బాగా ఫంక్షనల్గా ఉంది. అండ్ ఇది న్యాచురల్ పోర్ట్ కాదని ఇట్ ఈస్ అన్ ఆర్టిఫిషియల్ హార్బర్. ఓకే, సో ఇక్కడ నేను మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను లైక్ రిగార్డింగ్ ద ఇంపార్టెంట్ పోర్ట్స్ ఇన్ ద ఇండియన్ కంట్రీ, ఇన్ ద ఇండియా. సో మనకి విశాఖపట్నం పోర్ట్, సో విశాఖపట్నం పోర్ట్ మనకి చెన్నై అండ్ కోల్కతా పోర్ట్ పైన మనకి ఈ రెండింటి మధ్యన ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, విశాఖపట్నం పోర్ట్ ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ పోర్ట్. ఎలా అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ కార్గో లైక్ లోడింగ్లో ఇది మనకి సెకండ్ లార్జెస్ట్ పోర్ట్ ఇన్ ద కంట్రీ అని మనం చెప్తామండి విశాఖపట్నం పోర్ట్. ఇక్కడ మనకి ఎక్స్క్లూజివ్గా కోల్, ఓకే, కోల్, అల్యూమినా అండ్ ఆయిల్ మనకి ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతుంది విశాఖపట్నం. ఇట్ ఈస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండి. తర్వాత మనకు ఆప్షన్స్లో ఏమి ఇచ్చారండి, చెన్నై పోర్ట్. సో చెన్నై పోర్ట్ ఇట్ ఈస్ ఆల్సో లైక్ వెరీ సెకండ్ లార్జెస్ట్ పోర్ట్ అని తమిళనాడులో ఉంది. ఇది ఈస్ట్ కోస్ట్లో లార్జెస్ట్ పోర్ట్ అండి. చెన్నై పోర్ట్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ కోస్ట్ ఆన్ ద ఈస్ట్ కోస్ట్. ఇది మనకి ఆర్టిఫిషియల్ పోర్ట్ అండి. ఓకే, ఇక్కడ నుంచి మనకి ఎక్కువగా రైస్ కానీ టెక్స్టైల్స్ కానీ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి అండ్ ఆల్సో సమ్ కార్గో గుడ్స్. అండ్ ఇది ఆల్ వెదర్ పోర్ట్ అని మనం అంటూ ఉంటాం. నెక్స్ట్ ఆప్షన్స్లో మనకి పారాదీప్ ఇచ్చారు. సో పారాదీప్ ఎక్కడండి, మనకి మహానది బే ఆఫ్ బెంగాల్ దగ్గర ఉంటుంది మనకి. ఓకే, ఇక్కడ నుంచి మనకి ఎక్కువ ఐరన్ ఓర్, అల్యూమినియం వెళ్తుందండి. పారాదీప్ నుంచి మనకి ఎక్కువగా జపాన్కి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. పారాదీప్ పోర్ట్ నుంచి మనకి ఎక్కువ ఎక్స్పోర్ట్స్ జపాన్కి వెళ్తూ ఉంటాయి. ఓకే, అండ్ వాట్ అబౌట్ హలీదా పోర్ట్. సో హల్దియా పోర్ట్ మనకి ఇది కూడా మనకి హుగ్లీ రివర్ కోల్కతాలో ఉంటుందండి. ఓకే, ఇక్కడ నుంచి మనకి జూట్, స్టీల్ అండ్ కోల్ మనకి ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఇక్కడ దీంతో పాటు మిగతా పోర్ట్స్ కూడా చూడండి, ముంబై పోర్ట్, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్, మ్యాంగ్లూర్ పోర్ట్, కొచ్చి, అలపూజా అండ్ కాండ్లా మనకి గుజరాత్లో ఉంటుంది. ఓకే, దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పోర్ట్స్ ఇన్ ఇండియా. ఓకే, అండ్ వాట్ అబౌట్ ద ఆన్సర్? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, చెన్నై పోర్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 34th క్వశ్చన్. విచ్ పోర్ట్ ఈస్ ద న్యాచురల్ హార్బర్ ఆన్ ద వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా? ఆప్షన్ ఏ ఎన్నోర్ పోర్ట్, ఆప్షన్ బి కాండ్లా పోర్ట్, ఆప్షన్ సి కొచ్చి పోర్ట్, ఆప్షన్ డి విశాఖపట్నం పోర్ట్. ఓకే, సో మనకి వెస్ట్ కోస్ట్ మీద ఉండే పోర్ట్స్ అని అడుగుతున్నారంటే అది కూడా న్యాచురల్ హార్బర్. సో మీరు చెప్పండి, మనం చూసాం విశాఖపట్నం ఈస్ట్ కోస్ట్ అండి వెస్ట్ కోస్టా? విశాఖపట్నం ఈజ్ ఇన్ ఈస్ట్ కోస్ట్. సో ఇది మనం కొట్టేయచ్చా, బికాస్ క్వశ్చన్లో వెస్ట్ కోస్ట్ అని అడుగుతున్నారు. దెన్ వాట్ అబౌట్ ఎన్నోర్ పోర్ట్? ఎన్నోర్ పోర్ట్ మనకి ఎక్కడ ఉందండి? ఇందాక మనం ఆల్రెడీ చూసాం కదా. ఎన్నోర్ పోర్ట్ కూడా మనకి ఈస్ట్ కోస్ట్లో ఉంది. సో ఆప్షన్ ఏ అండ్ ఆల్సో ఆప్షన్ డిని మనం రెండింటిని స్ట్రైక్ ఆఫ్ చేసేయచ్చు. సో ఆన్సర్ కెన్ బి బి ఆర్ సి అండి. సో బి ఏమి ఇచ్చారండి? బి కాండ్లా పోర్ట్ అండ్ సి కొచ్చి పోర్ట్. అవునా? కాండ్లా పోర్ట్ ఎక్కడుంది మనకి? వెస్ట్ కోస్టేనా? కాండ్లా పోర్ట్ ఇట్ ఈస్ ఇన్ గుజరాత్ అండి, వెస్ట్ కోస్ట్లో ఉంది. నెక్స్ట్ కొచ్చి పోర్ట్ కూడా వెస్ట్ కోస్ట్లో ఉంది. అయితే దీంట్లో ఏది న్యాచురల్ హార్బర్ అని అడుగుతున్నాడు. ఓకే, కొచ్చి ఈజ్ నాట్ ద న్యాచురల్ హార్బర్ అండి, కాండ్లా ఈజ్ ద న్యాచురల్ హార్బర్. అందుకే మనం ఆప్షన్ బి కాండ్లా ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్తాం. ఇంకా మనకి ఎన్నోర్ పోర్ట్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది ఫస్ట్ కార్పొరేషన్ బేస్డ్ పోర్ట్ అండి. ఇది మనకి ఏ రాష్ట్రంలో ఉందండి? తమిళనాడు. నెక్స్ట్ కాండ్లా ఇట్ ఈస్ ఇన్ గుజరాత్. ఓకే, గుజరాత్లో ఇది న్యాచురల్గా ఫామ్ అయింది, అందుకే దీన్ని మనకి టైడల్ పోర్ట్ అని కూడా అంటూ ఉంటారు, టైడ్స్ ద్వారా ఫామ్ అయింది కాబట్టి. ఓకే, ఎన్నోర్ పోర్ట్ మనకి మేజర్గా ఐరన్, కోల్, కెమికల్స్ని ఎక్స్పోర్ట్ చేస్తుందండి. అండ్ కాండ్లా పోర్ట్ వచ్చేసి టెక్స్టైల్స్ బేస్డ్ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ కొచ్చి ఇట్ ఈస్ ఇన్ కేరళ. సో ఆబ్వియస్లీ కాఫీ, స్పైసెస్, టీ, ఓకే, సమ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఇక్కడ నుంచి ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. అండ్ విశాఖపట్నం మనకు తెలిసిందే కోల్ అండ్ కార్గో మేజర్ ఎక్స్పోర్టింగ్ సెంటర్స్. ఓకే, సో చూసుకోండి, ఎన్నోర్ ఇట్ ఈస్ ఇన్ తమిళనాడు, కాండ్లా ఇట్ ఈస్ ఇన్ గుజరాత్, కొచ్చి ఇట్ ఈస్ ఇన్ కేరళ, విశాఖపట్నం ఇట్ ఈస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇలా కూడా ఇవ్వచ్చు మీకు. మ్యాచ్ ద ఫాలోయింగ్ పోర్ట్స్ ఇచ్చే రాష్ట్రాల్లో ఉన్నాయి అని కూడా అడగచ్చు. సో నోట్ ఆల్ దీస్ పోర్ట్స్ ఇన్ ద రెస్పెక్టివ్ స్టేట్స్. ఓకే,
Answer is option B, Kandla. Option B, Kandla. It is a natural harbor on the west coast. Next question, 35th question. Match the following ఇచ్చారండి. సో మనకి మీరు అబ్జర్వ్ చేస్తే ఎయిర్ క్రాఫ్ట్ జెట్స్ హెలికాప్టర్స్ గురించి ఇచ్చారు ఒక లిస్ట్లో. రఫేల్, మిరాజ్ 2000, తేజస్, ప్రచండ, అపాచీ AH-64E అవి మనం ఏ దేశాల నుంచి కొనుగోలు చేసుకున్నాం. సో మీరు కరెంట్ అఫైర్స్ అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ మన కరెంట్ అఫైర్స్లో ఉంటాయండి. కరెంట్ అఫైర్స్ మ్యాక్సిమం జీకేకి లింక్ చేసి ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రఫేల్ జెట్ డీల్ చాలా కాంట్రవర్సీ అయ్యింది. ఓకే, మోడీ సమ్ అంబానీ ఇన్వాల్వ్ చేసి ఆల్మోస్ట్ ఇది 59,000 కోట్ల డీల్ వీళ్ళు ఫ్రెంచ్తో తీసుకున్నారండి. సో రఫేల్ ఇవి ఏంటి అంటే దీస్ ఆర్ ఎయిర్ క్రాఫ్ట్ జెట్స్ అనమాట. ఎయిర్ క్రాఫ్ట్ జెట్స్ మనకి యుద్ధాల్లో వాడతారు కదా, సో అవి ఎయిర్ క్రాఫ్ట్ జెట్స్ అండి. ఇవి మనం ఎక్కడి నుంచి కొనుగోలు చేసుకుంటున్నాం, మనం ఎక్కడి నుంచి అగ్రిమెంట్ చేసుకున్నామంటే ఫ్రాన్స్కి సంబంధించిన ఒక డసాల్ట్ ఏవియేషన్ చెప్పి ఒక కంపెనీ ఉంటుందండి. డసాల్ట్ ఏవియేషన్. ఈ డసాల్ట్ ఏవియేషన్ గ్రూప్తో మన సెంట్రల్ గవర్నమెంట్ ఆల్మోస్ట్ 59,000 కోట్లు డీల్ చేసుకున్నాయి అని చెప్పి ఒక వార్త వచ్చింది. సో నిజంగా ఇది 59,000 కోట్లు ఇంత అవసరం అని చెప్పి వీళ్ళ మీద చాలా క్రిటిసిజం కూడా వచ్చింది, ఇన్వెస్టిగేషన్ చేయమని కూడా అన్నారు. బట్ డిఫెన్స్ మినిస్టర్ ఏం చెప్పారంటే ఇది మేము ఇది నేషనల్ సెక్యూరిటీకి సంబంధించింది కాబట్టి ఇది సీక్రెసీగా ఉంచబోతున్నాం అని చెప్పారు. సో దీంట్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయన్నమాట. సో రఫేల్, మిరాజ్ రెండు మనం ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేస్తున్నాము. ఇది మనం 2తో మ్యాచ్ అవ్వచ్చండి. సో 2తో మ్యాచ్ అవుతుంది. సో 2తో మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇది కొట్టేయచ్చు. ఆన్సర్ కెన్ బి B or D. సో హాఫ్ ఆఫ్ ద ఆప్షన్స్ ఎలిమినేట్ చేసాం. ఓకే, తర్వాత తేజస్ అండ్ ప్రచండ కూడా ఎయిర్ క్రాఫ్ట్స్ అండి. తేజస్ ఇస్ ఎయిర్ క్రాఫ్ట్, ప్రచండ ఈజ్ ఎ హెలికాప్టర్ అండి. ఓకే, ఇట్ ఈస్ అన్ హెలికాప్టర్. ఇది మనం ఎక్కడి నుంచి కొనుగోలు చేసామంటే దీని స్పెషాలిటీ ఏంటంటే దీస్ ఆర్ కంప్లీట్లీ ఇండిజినస్. ఓకే, మన ఇండియాలో తయారు చేయబడ్డాయి. తర్వాత అపాచీ మనకి ఇది కూడా ఒక వార్ హెలికాప్టర్ అండి. ఇది అమెరికా నుంచి తీసుకున్నాం. ఈ అపాచీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే దీనికి వెనకాల టెయిల్ వీల్ ఉంటుందండి. మీరు ఒకసారి గూగుల్ చేసి ఇమేజెస్ చూడండి. హెలికాప్టర్ వెనకాల దీనికి తోకకి ఇక్కడ వీల్ ఉంటుంది అనమాట. సో ఇది ఒక రకమైన వార్ హెలికాప్టర్. ఓకే, ఇది మనం అమెరికా నుంచి కొనుగోలు చేసాం. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 2, 3, 1. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ B ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్.